తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డికి మరోసారి ఊహించని బిగ్ షాక్, చిక్కుల్లో చిక్కారంటూ దీంతో హైకమాండ్ కదలిక వార్తలు అయితే వస్తున్నాయండి. ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుస్తుంది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మరోసారి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. మిత్రులందరికీ వీడియోని కూడా షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు. తెలంగాణలో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పెట్టుబడుల కోసం దావాస్లో పర్యటిస్తున్న వేళ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ విమర్శలను సంధిస్తుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అసెంబ్లీలో అలాగే ఇతర సందర్భాల్లో మాట్లాడిన ఇంగ్లీష్ వీడియోను క్లిప్పింగ్లో రేవంత్ రెడ్డి ఇంగ్లీష్ మాట్లాడిన వీడియోలను పోలుస్తూ సెటైర్లు వేస్తున్నారు. అలాగే దావాస్ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డిని గతంలో పర్యటించిన మంత్రి కేటీఆర్ కూడా పోల్చి చూపిస్తూ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అసమర్థుడని చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. దావాస్లో రేవంత్ రెడ్డి తనను తాను నవలోపాలు చేసుకుంటున్నారని ప్రపంచ వేదికపై అసమర్థమైన వ్యాఖ్యలతో తెలంగాణ రాష్ట్రానికి తలవంపులు తీసుకొస్తున్నారని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఇక ముఖ్యంగా దాసు శ్రవణ్ కూడా రేవంత్ రెడ్డిని ఇంగ్లీష్ భాషను టార్గెట్ చేసి విమర్శలు కూడా గుప్పిస్తున్నారు. సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి ఇంగ్లీష్ భాషపై ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఓ రాష్ట్రానికి సీఎం ఇంగ్లీషు భాష రాని అనివార్యమే, అయినా సరైన ఇంగ్లీష్ మాట్లాడలేకపోవడం వల్ల తెలంగాణ ప్రపంచంలో తక్కువ చూస్తున్న చర్చ ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా కొనసాగుతుంది. కొంతమంది నెటిజన్లు నార్మల్ ఇంగ్లీష్ వస్తే సరిపోతుంది, పెట్టుబడులు కావచ్చు, తెలంగాణలో నడిపే కేపబిలిటీ ఉన్న వ్యక్తి అని మరికొందరు అంటున్నారు. కొంతమంది బీఆర్ఎస్ నేతలు ఇదే అదనుగా చూసుకొని ఇక రేవంత్ రెడ్డి పైన ఇంగ్లీష్ రాకపోవడంతో అసమర్థ తెలంగాణకు తలవంపులు వేసే విధంగా అని చెప్పేసి అంటున్నారు. మొత్తం మీద చూడాలి, లోక్సభ ఎన్నికలు అయితే త్వరలోనే రాబోతున్నాయి కాబట్టి ఎవరికి పట్టం కడతారు ఏందనేది, ఇక ఎన్ని మరి సంవత్సరాలు కూడా పరిపాలనలు అందిస్తారనేది ఇక తెలియాల్సి అయితే ఉంది. ముందే మనం వెయిట్ చేయాల్సి అయితే ఉంది అంటున్నారు రాజకీయ నిపుణులు కూడా.